హాయ్ అండి. ఈరోజైతే బీరకాయ పచ్చడి చేశాను. ఎలా చేశానో ఒకసారి చూసేయండి. బీరకాయలు 2 తీసుకున్నాను. ఒక కప్పు వేరుశనగ పలుకులు, ఎండుమిర్చి ఒక 10, వెల్లుల్లిపాయ ఒకటి తీసుకొని రెమ్మలు ఒలుచుకోవాలి. ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొంచెం చింతపండు తీసుకోవాలి. బీరకాయల్ని ఇలా తొక్కుతోటే ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఈ వేరుశనగ పలుకులను అయితే వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత చల్లారాక పొట్టు తీసి అయితే పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ అదే కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పోపు దినుసులన్నీ వేపుకోవాలి. ఈ బీరకాయలు అయితే మా మేడ పైన కాసాయి. మొన్న ఒక వీడియోలో అయితే బీరపాదు చూపించాను కదా అంతకు ముందు. ఆ బీరపాదుకి ఈ బీరకాయలు కాసాయి. మొన్న ఒక 3 కాసాయి. ఇప్పుడు ఒక 2 చాలా బాగున్నాయి బీరకాయలు అయితే. ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను అయితే ఇందులో వేసుకున్నాను. ఈ బీరకాయ ముక్కలు వేసిన తర్వాత దీనిపైన మూతేం పెట్టవసరం లేదు. ఒక 3-4 నిమిషాలకి ఇవే మగ్గిపోతాయి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను. వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 1 మినిట్ తర్వాత అయితే ఇంకా స్టవ్ ఆపేసాను. ఇంక ఈ బీరకాయ ముక్కలు ఇవన్నీ చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇంకా ముందుగా తీసుకున్న వేరుశనగ పలుకులు ఇందులో వేసుకున్నాను. కొంచెం చింతపండు, దీనికి సరిపడా కల్లుప్పు వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇంకంతే, రెడీ అయిపోయింది బీరకాయ పచ్చడి. దీనికి పోపు ఏమీ అవసరం లేదు. ఇంకా బీరకాయ పచ్చడి అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.